అందరికీ నమస్కారం అండి. కథ పేరు మరణ శాసనం. రాసినవారు తాత మోహనకృష్ణ గారు. చదువుతున్నది పద్మావతి. మీరు నన్ను చంపినా సరే నాకు దొరికిన అమూల్యమైన వజ్రం మీకు దక్కనివ్వను అన్నాడు రాజు. ఆ వజ్రం నువ్వు ఎక్కడ దాచినా సరే అది మాకే కావాలి. అది చాలా విలువైనది. అది నీకే దొరికింది. దానితో మా ముగ్గురు ఎన్నో తరాలు హ్యాపీగా ఉండొచ్చు. మీ బుద్ధి నాకు తెలుసు. మీలాంటి వారికి నేను దాన్ని దక్కనివ్వను. అది ప్రజల మంచికి ఉపయోగిస్తాను. నిన్ను చంపి ఆ వజ్రాన్ని ఎలాగైనా సాధించుకుంటాను. నీతో పాటే ఆ రహస్యం కూడా ఎవరికి తెలియకుండా పోతుంది అన్నారు ఆ ముగ్గురు. అప్పట్లో నా పొలంలో తవ్వకాలలో నాకు ఆ అపురూపమైన వజ్రం దొరికింది. ఆ విషయం తెలుసుకున్న మా ఊరిలో ముగ్గురు నన్ను చంపేసి దాన్ని దక్కించుకున్నారు. నేను లేక బాధతో నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకున్నారు. అప్పటి నుంచి ఆ ముగ్గురి మీద పగ తీర్చుకోవడానికి చూస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లో ఉన్నారు. చుట్టూ సెక్యూరిటీ. వారిని చంపి నా పగ తీర్చుకోవటం నాకు సాధ్యం కాదు. అంత పక్కాగా ఏర్పాటు చేసుకున్నారు. వారి చేతికి మంత్రించిన తాయెత్తులు ఎప్పుడూ ఉండటం చేత నేను వారిని ఏమీ చేయలేను. ఇక్కడే ఇలా దయ్యాన్నే తిరుగుతున్నాను. నీ సహాయం నాకు కావాలి మిత్రమా అన్నాడు రాజు. అలాగే మిత్రమా, నీ కథ విన్నాక నీకు ఎలాగైనా సహాయం చేయాలనే ఉంది. కొన్ని రోజుల కిందట నాకు ఈ పుస్తకం దొరికింది. దీని మీద మరణ శాసనం అని రాసి ఉంది. నీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడు అంది మిత్రదయ్యం. ఇది చాలా పురాతన పుస్తకం. ఎన్నో వందల సంవత్సరాల కిందట ఇది ఉండేదని నేను అప్పట్లో చదివాను. దీని మహిమ చాలా గొప్పది. ఇది ఇప్పుడు నాకు చాలా సహాయపడుతుంది మిత్రమా. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ పుస్తకం సహాయంతో వారిని సులువుగా చంపుతాను అన్నాడు రాజు ఆనందంతో. పుస్తకాన్ని ఉపయోగించటం తెలుసుకొని తనని ఇబ్బంది పెట్టిన వారిలో ఇద్దరిని అంతం చేసింది ఆ దయ్యం. కానీ మూడో మనిషి మీద మాత్రం ఆ పుస్తకం ప్రభావం చూపించలేదు. ఎందుకో అర్థం కాలేదు రాజుకి. మిత్రమా, నీ సహాయం నాకు ఇప్పుడు చాలా అవసరం. ఆ ముగ్గురిలో ఒక్కడిని మాత్రమే నేను చంపలేకపోతున్నాను. ఎందుకో నువ్వు తెలుసుకొని నాకు చెప్పగలవు. వాడే నన్ను ఆఖరిగా పొడి చంపాడు. వాడిని ఎలాగైనా చంపాలి. సరే మిత్రమా. 2 రోజుల తర్వాత మిత్రమా, ఆ మూడో మనిషి తన పేరు మార్చుకున్నాడు. అందుకే అతన్ని ఆ పుస్తకం ఏమీ చేయలేదు చెప్పింది మిత్రదయ్యం. ఇప్పటికే హార్ట్అటాక్తో చనిపోయిన 2 ఫ్రెండ్స్ గురించి ఆరా తీస్తే పోలీసులకు అనుమానం వచ్చింది. పోస్టుమార్టం రిపోర్ట్లో చనిపోయిన 2 పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. వారికి హార్ట్అటాక్ వచ్చే అవకాశమే లేదు. ఇదేదో తాంత్రిక శక్తి అయి ఉండవచ్చని వారు ఒక గురూజీని కలిశారు. ఆ గురూజీ తన శక్తి ద్వారా మరణ శాసనం పుస్తకం గురించి తెలుసుకొని అది బయటకు వచ్చి ఎవరికో దొరికుండొచ్చు. ఆ పుస్తకాన్ని వెంటనే కనిపెట్టి నాశనం చేయాలి. లేకపోతే ప్రపంచం తలకిందులైపోతుందని చెప్పాడు ఆ గురూజీ. ఆ పుస్తకం ఏమిటి స్వామి? దాని గురించి కొంచెం వివరిస్తారా? చాలా వందల సంవత్సరాల కిందట రాజుల కాలంలో జ్యోతిష్యం చెప్పేవారు చాలా గొప్పగా కరెక్ట్గా ఉండేవారు. అప్పటి కాలంలో ఉన్న శాస్త్రి అనే పండితుడు జ్యోతిష్యం చెబితే ఖచ్చితంగా జరుగుతుంది అని అందరి నమ్మకం. అతని దగ్గర జాతకం చెప్పించుకోవాలంటే అందరికీ చాలా భయంగా ఉండేది. ఏది జరుగుతుందంటే అది ఖచ్చితంగా జరుగుతుంది, డేట్ టైంతో సహా. శాస్త్రి గారిని చూసి ఈర్ష్యపడేవారు కూడా లేకపోలేదు. అదే రాజ్యంలో తాంత్రిక విద్యలో బాగా పేరున్న మనిషి తంత్రి ఉండేవాడు. ఆయన క్షుద్ర పూజ చేస్తే ఎంతటి వారికైనా పతనం, పరాజయం, చావు కూడా తప్పదు. జ్యోతిష్యాన్ని కూడా జయించగలనని నమ్మకం అతంది. చేతబడి క్షుద్ర పూజల ద్వారా మనుషులను చంపవచ్చని, దానికి రాబోయే తరానికి ఒక అద్భుతాన్ని సృష్టించి ఇవ్వాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టాడు. ఒక శక్తిగల పుస్తకాన్ని సృష్టించాడు. ఆ పుస్తకంతో రాబోయే కాలంలో క్షుద్ర పూజలు తెలియకపోయినా అందులో మనిషి కరెక్ట్ పేరు, సమయం రాస్తే ఆ మనిషిని ఆ సమయానికి చంపవచ్చు. దీనికోసం ఆ మనిషి జాతకం కూడా మార్చబడుతుంది. ఏ శక్తి అతని చావుని ఆపలేదు. ఆ పుస్తకం పేరు మరణ శాసనం. దానిలో ఎవరిని చంపాలో, ఎలా చంపాలో అందులో రాసి పెడితే అలాగే ఆ వ్యక్తి మరణిస్తాడు. ఎవరు చంపారో కూడా తెలియదు. ఆ పుస్తకం బయటికి రాకముందే తంతి చనిపోవటం జరిగింది. ఆ పుస్తకం భూస్థాపితం అయిపోయింది. ఇప్పుడు అది తవ్వకాల్లో బయటకు వచ్చింది. కానీ అది ఎక్కడ ఉందో తెలియదు. ఈలోపు మూడో మనిషి పేరు మార్చుకున్నాడని తెలుసుకున్న దయ్యం ఆ పేరు తెలుసుకొని పుస్తకం సహాయంతో చివరిగా అతనిని చంపేసింది. క్రూరంగా తనని హత్య చేసి తన కుటుంబం చావుకి కారణమైన ఆ ముగ్గురు మీద పగ తీర్చుకుంది. కోరిక తీరిన దయ్యం మాయమైపోయింది. ఆ పుస్తకం మళ్ళీ ఎక్కడో భూస్థాపితం అయిపోయింది. సమాప్తం.